పిల్లవాడికి ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకుని దాన్ని తీరుస్తుంది తల్లి. అమ్మవారు కూడా అంతే. మనకి ఆహారం కావలసినప్పుడు అన్నపూర్ణగా మారుతుంది, చదువు కావలసినప్పుడు సరస్వతి అవుతుంది. ఆ అమ్మవారు మనల్ని ఆదుకునే తీరును బట్టి ఆమెను వేరువేరు రూపాలలో పూజించుకునే సందర్భమే దసరా. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. పంచముఖాలతో ఉండే గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్ణాలతో గాయత్రీదేవి ప్రకాశిస్తుంది. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీదేవిని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. వేదాల నుంచి పురాణాల వరకు గాయత్రీదేవిని జ్ఞానానికి ప్రతిరూపంగా చెబుతూ వచ్చారు. గాయత్రి అమ్మవారిని తలుచుకున్నా, ఆమె మంత్రాన్ని జపించినా కూడా బుద్ధి వికసిస్తుందని పెద్దల నమ్మకం. గాయత్రి మంత్రంలో కనిపించే ధియో యోనః ప్రచోదయాత్కి అర్థం ఇదే. ఇంతకీ దసరా సందర్భంగా ఈ గాయత్రి అమ్మవారిని ఎలా పూజించాలో చెప్పనే లేదు కదా. హిందువులు తామర పూలని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ జ్ఞానాన్ని అందించే గాయత్రి అమ్మవారికి కూడా తామర పూలంటే చాలా ఇష్టమట. దసరా సందర్భంగా గాయత్రీదేవిని పూజించేటప్పుడు ఒక్క తామర పువ్వైనా సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారు. ఇక అమ్మవారిని ఆ రోజు నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఉదయపు సూర్య కిరణాలు నారింజ రంగులో ఉంటాయి. సూర్యుడి వెలుగులా గాయత్రీదేవి కూడా జ్ఞానాన్ని ప్రసరిస్తుంది కాబట్టి నారింజ రంగు బట్టలతో అమ్మవారిని అలంకరించమని పెద్దలు చెబుతారు.